Hey all, welcome back to our channel AD Medical Coding Job Updates. సో లాస్ట్ వీడియోలో నేనైతే ఐసీటీ 10 సీఎం కన్వెన్షన్స్ పార్ట్ 1 చెప్పాను. ఇప్పుడు ఇది పార్ట్ 2. సో ఫస్ట్ నేనైతే ఐసీడీ కోడ్ రీడింగ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. స్టెప్స్ టు ఫాలో. ఫైండ్ ద మెయిన్ టర్మ్. నౌ గో టు ద ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అండ్ ఫైండ్ ద కోడ్. నౌ గో టు టాబ్యులర్ లిస్ట్ అండ్ వెరిఫై దిస్ కోడ్. నౌ అసైన్ ద 7 క్యారెక్టర్ కోడ్స్ ఇఫ్ నీడెడ్. సో ఫాలో దిస్ సీక్వెన్స్ ఫర్ ఆల్ కోడ్స్. ఫస్ట్ మనమైతే ఒక క్వెషన్ తీసుకొని దాంట్లో మెయిన్ టర్మ్ లైక్ డయాబెటిస్ అనుకోండి. ఆ డయాబెటిస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌ని ఓపెన్ చేసి డయాబెటిస్ కోసం సెర్చ్ చేయాలి. అక్కడ మనకి ఒక 3 డిజిట్స్ కోడ్ గానీ, లేదా 4 డిజిట్స్ కోడ్ కానీ వస్తుంది. ఆ డిజిట్‌ని మనం టాబ్యులర్ లిస్ట్‌లో చెక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ కోడ్ ఆర్ ఇన్‌కంప్లీట్ కోడ్ అని. సో, ఇలా అండి మనం ప్రతి డిసీజ్ లేదా డిసార్డర్ ఏ హెల్త్ కండిషన్‌కైనా మనము ఐసీడీలో కోడ్ లీడ్ చేసే ప్రాసెస్. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. మెయిన్ టర్మ్ వచ్చేసి ఫీవర్ అండి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌ని ఓపెన్ చేసి ఫీవర్ కోసం సెర్చ్ చేయాలి. సో, మనకి అక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఏంటంటే R50.9. ఇప్పుడు ఈ R50.9ని మనం టాబ్యులర్ లిస్ట్‌లో చెక్ చేయాలి. ఆ కోడ్ కంప్లీటా లేదా ఇన్‌కంప్లీటా అని. సో, R50.9ని చెక్ చేస్తే అది కంప్లీట్ కోడే. సో, ఇది మనకి ఫైనల్ కోడ్. నేను మీకు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఫీవర్ కోడ్ ఎట్ ద సేమ్ టైమ్ టాబ్యులర్ లిస్ట్‌లో కంప్లీట్ కోడ్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఫీవర్‌కి అక్కడ చూసారు కదా! R50.9 అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ పిక్చర్ టాబ్యులర్ లిస్ట్‌లో కోడ్ అండి. సో, ఇప్పుడు మనం ఇంకొంచెం టఫ్ క్వెషన్‌ని డీల్ చేద్దామండి ఐసీడీ కోడ్ లీడింగ్‌లో. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ టర్మ్ టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి. సో, యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో మనం మెయిన్ టర్మ్‌ని చెక్ చేయడం. సో, మీ బుక్స్ తీసుకొని డయాబెటిక్ టైప్ 2 విత్ నెఫ్రోపతి చెక్ చేయండి. మనకి ఈ11.21 కోడ్ అనేది లీడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈ11.21 కోడ్‌ని టాబ్యులర్ లిస్ట్‌లో చెక్ చేయండి. ఇది కంప్లీట్ కోడా లేదా ఏమన్నా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్యారెక్టర్స్ నీడ్ ఉందా ఈ కోడ్‌కి అని. సో, మనం చెక్ చేస్తే మనకొచ్చే కోడ్ ఏంటంటే 11.21. సో, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ డయాబెటిక్ టైప్ 2 మెలిటస్ విత్ డయాబెటిక్ నెఫ్రోపతి. ఇక్కడ నేను మీకు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో డయాబెటిస్ కోడ్‌ని ఎట్ ద సేమ్ టైమ్ టాబ్యులర్ లిస్ట్‌లో 11.21 కోడ్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. మీరు గనక కోడ్ లీడ్ చేసేటప్పుడు చూడండి డయాబెటిస్ అండ్ కింద విత్ కన్వెన్షన్ ఉంది. అండ్ కిందకి వెళ్తే మనం అక్కడ మనకి నెఫ్రోపతి ఉంటుంది. అక్కడ 11.21 నేనిక్కడ రెడ్ మార్క్‌తో మార్క్ చేశాను చూడండి. సో, ఈ 11.21 కోడ్ పక్కన ఉంది టాబ్యులర్ లిస్ట్‌లో. సో, ఫైనల్లీ ఇదండి ప్రాసెస్. మనం ఫస్ట్ మెయిన్ టర్మ్‌ని చూజ్ చేసుకుంటాం. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో సెర్చ్ చేస్తాం. అక్కడ వచ్చిన కోడ్‌ని టాబ్యులర్ లిస్ట్‌లో సెర్చ్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ కోడా లేదా అని ఫైనలైజ్ చేస్తామండి మనం ఆన్సర్‌ని. ఐసీడీ-10 సీఎం కన్వెన్షన్స్. సో, మనకి ఫోర్త్ కన్వెన్షన్ వచ్చేసి ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్. ద ఐసీడీ-10 సీఎం యుటిలైజెస్ ఏ ప్లేస్ హోల్డర్ క్యారెక్టర్ ఎక్స్. The X is used as a placeholder at certain codes to allow for further expansion. సో, మనం ఒక కోడ్‌లో ఎక్స్ అనే క్యారెక్టర్‌ని గాని ఫైండ్ చేస్తే ఫర్దర్ ఎక్స్‌పాన్షన్ కోసం ఆ ఎక్స్‌ని ప్లేస్ చేశామండి. అండ్ ఇక్కడ నేను మీకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ బాయ్ ఫెల్ వైల్ వాకింగ్ అండ్ ఫ్రాక్చర్డ్ హిస్ రైట్ క్లావికల్ కాలర్ బోన్. హి ఈస్ విజిటింగ్ ద హాస్పిటల్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, మీరిక్కడ ఫస్ట్ మెయిన్ టర్మ్ అనేది చూడాలండి. అతనికేమైంది? ఫ్రాక్చర్. సో, ఫ్రాక్చర్ ఈస్ ద మెయిన్ టర్మ్. ఎక్కడయింది? క్లావికల్ బోన్‌లో. అది కూడా రైట్ సైడ్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి, మనకి మెయిన్ టర్మ్ వచ్చేసి ఫ్రాక్చర్ క్లావికల్ రైట్. సో, ఈ టర్మ్‌తో మనం ఐసీడీలో కోడ్ లీడ్ చేయాలండి. ఫస్ట్ మీరైతే ఫ్రాక్చర్‌కి వెళ్ళండి. తర్వాత విత్ కన్వెన్షన్‌తో క్లావికల్ ఉంటుంది. అది చూడండి. ఆ తర్వాత లాటరాలిటీ చూడండి. మనకి ఫైనల్‌గా S42.01 కోడ్ అనేది లీడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కోడ్ దగ్గరికి వెళ్తే, మనకి అక్కడ 5 క్యారెక్టర్స్ కోడ్, 6 క్యారెక్టర్స్ కోడ్ నీడ్ అని పక్కన ఒక రౌండ్ సింబల్‌లో రాసి నంబర్ అనేది వేసుంటుంది. సో, మనకి ఇక్కడ సిక్స్త్ క్యారెక్టర్ నీడ్ అంటే, ఆ ఎక్స్‌ని ప్లేస్ చేయాలి మనం. ఆ సిక్స్త్ క్యారెక్టర్‌లో. అప్పుడే మనకది కంప్లీట్ కోడ్ అవుతుంది. S32.01 XA. ఏ మీన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మనకి సెవెంత్ క్యారెక్టర్ అనేది ఎక్స్‌టెన్షన్ కోసం. అంటే అది ఫస్ట్ విజిటా, సెకండ్ విజిటా లేదా లేట్ ఎఫెక్ట్ సీక్వెలా అని. ఇక్కడ మనకి చెప్పారు ఫర్ ద ఫస్ట్ టైమ్ అని. సో, అది మనకి ఫస్ట్ విజిట్. సో, ఏ అంటే ఏంటి? ఫస్ట్ విజిట్ ఆఫ్ ది హాస్పిటల్ అని. సో, ఇలా మనకి ఎక్స్ అనేది మనం ప్లేస్ చేస్తాం ఒక కోడ్‌ని. ఒక కంప్లీట్ కోడ్ అవ్వాలన్నా ఎక్స్ ప్లేస్ చేస్తాం. లేదా ఆ కోడ్ ఫర్దర్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది అన్నా కూడా మనం
ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్‌ని ప్లేస్ చేస్తామండి ఐసీడీ-10 సీఎం కోడ్స్‌లో. సో, ఇప్పుడు మనకి ఫిఫ్త్ కన్వెన్షన్ వచ్చేసి సెవెంత్ క్యారెక్టర్ అండి. అంటే మనం ఐసీడీ-10 సీఎంలో సెవెంత్ క్యారెక్టర్‌ని ఎలా ప్లేస్ చేయాలి? దాని రూల్స్ ఏంటి అని. ద సెవెంత్ క్యారెక్టర్ ఈస్ ఎన్ ఎక్స్ట్రా లెటర్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సెట్రైన్ ఐసీడీ-10 సీఎం కోర్స్ టు షో ద స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ కండిషన్ లైక్ ఫస్ట్ విజిట్, ఫాలో అప్ ఆర్ కాంప్లికేషన్. చెప్పాను కదండీ! మనకి సెవెంత్ క్యారెక్టర్ అనేది ఏ టైం మనం హాస్పిటల్‌ని విజిట్ చేస్తున్నాం, ఎన్నో టైం, ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? లేదా చాలా రోజుల తర్వాత అని. అంటే ఫాలో అప్ చేస్తున్నామా? ఫస్ట్ ట్రీట్మెంట్‌కి, సెకండ్ ట్రీట్మెంట్‌కి అనేది సెవెంత్ క్యారెక్టర్ చెప్తుంది. ఏ అంటే ఇనిషియల్ ఎన్‌కౌంటర్ ఫస్ట్ విజిట్. డి సబ్సిక్వెంట్ ఎన్‌కౌంటర్ ఫాలో అప్. ఎస్ సీక్వెల్ లేట్ ఎఫెక్ట్ ఆర్ కాంప్లికేషన్. మనకి సిక్స్త్ కన్వెన్షన్ వచ్చేసి అబ్రివేషన్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ ఇన్ టాబులర్ లిస్ట్. మనకి 2 అబ్రివేషన్స్ ఉంటాయండి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో అట్ ద సేమ్ టైమ్ టాబులర్ లిస్ట్‌లో. అవేంటంటే ఎన్ఈసీ అండ్ ఎన్ఓసీ. ఫస్ట్ ఎన్ఈసీ నాట్ ఎల్స్‌వేర్ క్లాసిఫైడ్ ఈజ్ ఈక్వల్స్ టు అదర్ స్పెసిఫైడ్. అంటే ఎన్ఈసీ ఫుల్ ఫార్మ్ అండి నాట్ ఎల్స్‌వేర్ క్లాసిఫైడ్. ఇట్ మీన్స్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ కోడ్ అవైలబుల్ ఫర్ దట్ కండిషన్ ఇన్ ద కోడింగ్ బుక్. బట్ ద కండిషన్ ఈస్ డాక్యుమెంటెడ్ క్లియర్‌లీ బై ద డాక్టర్. ఇప్పుడు మనకి డాక్టర్ ఇచ్చారండి స్పెసిఫిక్‌గా ఒక కండిషన్. ఆ కండిషన్ మనకి ఐసీడీ-10 సీఎం బుక్‌లో ఎక్కడా లేదు. సో, అలాంటప్పుడు మనం ఎన్ఈసీ కోడ్‌ని చూజ్ చేసుకుంటామండి రిపోర్ట్ చేయడానికి. ద డయాగ్నోసిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్. బట్ ద ఐసీడీ-10 బుక్ డస్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఫర్ ఇట్. అంటే మనకి డాక్టర్ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. కానీ మనకి అది ఐసీడీ-10 సీఎం బుక్‌లో దొరకలేదు ఆ డయాగ్నోసిస్ అనేది. NEC is equals to doctor give you clear info but code not available in ICD-10 CM. సో చెప్పాను కదా! డాక్టర్ మనకి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మనకి మాత్రం ఆ కోడ్ ఎక్కడ ఐసీడీ-10 సీఎం బుక్‌లో లేదు. అలాంటి టైంలో మనం ఎన్ఈసీ కోడ్‌ని చూజ్ చేసుకొని రిపోర్ట్ చేస్తామండి. సో ఇప్పుడు ఎన్ఓఎస్ నాట్ అదర్‌వైజ్ స్పెసిఫైడ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్‌స్పెసిఫైడ్. వెన్ ఎ డాక్టర్ డస్ నాట్ మెన్షన్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ వి చూజ్ ఏ జనరల్ ఆర్ అన్‌స్పెసిఫైడ్ కోడ్. మనకి డాక్టర్ ఏం మెన్షన్ చేయలేదండి ఆ కండిషన్ గురించి. సో, బై డిఫాల్ట్‌గా మనం ఎన్ఓఎస్ కోడ్‌ని రిపోర్ట్ చేస్తామండి. ఎగ్జాంపుల్‌గా చూడండి డయాబెటిస్ మెలిటస్. అంటే ఇప్పుడు మనకి డాక్టర్ సింపుల్ డయాబెటిస్ మెలిటస్ అన్నారండి. సో, మనం ఐసీడీ-10 సీఎంలో E11.9ని చూజ్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ వితౌట్ కాంప్లికేషన్స్. సో, అదే డాక్టర్ మనకి డయాబెటిస్ మెలిటస్ విత్ న్యూరోపతి అని మెన్షన్ చేస్తే మనం ఇక్కడ కాంప్లికేషన్ ఇచ్చారు కాబట్టి ఐసీడీ-10 సీఎం అనేది E11.40 అనే కోడ్ ఇస్తుందండి. మనకి డాక్టర్ స్పెసిఫికేషన్ ఇవ్వలేదనుకోండి మనం ఎన్ఓఎస్ కోడ్‌ని రిపోర్ట్ చేస్తాం. లేదు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు అన్నప్పుడు మనం విత్ కన్వెన్షన్ లేదా ఎండ్ కన్వెన్షన్‌తో ఐసీడీ-10 సీఎంలో కోడ్‌ని లీడ్ చేస్తాం. Now, the seventh convention in ICD is brackets and parentheses. First, మనం brackets చూద్దాం. In alphabetical index to identify the manifestation codes. మీరు ఎప్పుడైనా మీ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఏ కోడ్ అయినా ఎన్‌క్లోజ్ అయ్యి ఉండి ఐడెంటిఫై చేస్తే అవి మేనిఫెస్టేషన్ కోడ్స్‌గా రిప్రజెంట్ అవుతాయండి. అదే టాబులర్ లిస్ట్‌లో అనుకోండి టు ఎన్‌క్లోజ్ ద సినోనిమ్స్ అండ్ ఆల్టర్‌నేటివ్ వర్డ్స్. అదే టాబులర్ లిస్ట్‌లో అనుకోండి ఆ డిసీజ్ అండ్ ఈ డిసీజ్ 2 సేమ్. వాటి సినోనిమే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఎన్‌క్లోజ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసింప్టోటిక్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ Z21. సో, ఇక్కడ మనకి హెచ్ఐవి అన్న హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అన్న సేమ్ అండి. సో, దాని సినోనిమ్‌నే ఇక్కడ మనం బ్రాకెట్‌లో రిప్రజెంట్ చేసాం. ఎక్కడ టాబులర్ లిస్ట్‌లో. అండ్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో వచ్చేసి మేనిఫెస్టేషన్ కోడ్స్ రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ అవుతాయి. నౌ parentheses. Parentheses are used in both alphabetical index and in tabular list to enclose supplementary words that may present or absent without affecting the code. The term within the parentheses are referred as non-essential modifiers. Example, enteritis, acute diarrhea, hemorrhagic, non-infective. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. పారాంథసిస్ మనకి బోత్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్, టాబులర్ లిస్ట్‌లో ఉంటాయి. ఎందుకు? వాటి సప్లిమెంటరీ వర్డ్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ చూడండి ఎంటరైటిస్. ఇప్పుడు మీకు డాక్టర్ అక్యూట్ ఎంటరైటిస్ అని రిపోర్ట్‌లో డాక్యుమెంట్‌లో మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఎంటరైటిస్ అన్న, అక్యూట్ ఎంటరైటిస్ అన్న సేమ్ కోడ్ వస్తారు. లేదు డాక్టర్ అక్యూట్‌ని మిస్ చేసి
డయేరియా ఎంటరైటిస్ వచ్చింది పేషెంట్‌కి అని చెప్పినా గూడా మీరు సేమ్ కోడ్‌నే యూజ్ చేస్తారు. ఇక్కడ అక్యూట్ మిస్ అయ్యి డయేరియా మెన్షన్ చేసినా, లేదా డయేరియా మిస్ అయ్యి హెమరేజిక్ మెన్షన్ చేసినా మనకి డాక్యుమెంట్‌లో డాక్టర్ మనం అన్నిటికి సేమ్ కోడే యూజ్ చేస్తాం. వాటి సప్లిమెంటరీ వర్డ్స్ అంటే అక్యూట్ డయేరియా అక్యూట్ ఎంటరైటిస్, డయేరియా ఎంటరైటిస్, నాన్ ఇన్ఫెక్టివ్ ఎంటరైటిస్, ఏ ఇన్ఫెక్టివ్ అంటే ఏ కండిషన్‌కైనా సేమ్ కోడ్ వస్తుంది. దాని సప్లిమెంటరీ వర్డ్స్ అంటే ఆ కండిషన్ యొక్క సప్లిమెంటరీ. ఇప్పుడు ఎంటరైటిస్ అనేది ఒక డిసార్డర్. అది ఏ లెవెల్‌లో ఉంది. ఇప్పుడు మనకి నైన్త్ కన్వెన్షన్ అదర్ అండ్ అన్‌స్పెసిఫైడ్ కోడ్స్. చూడండి ఇక్కడ పిక్చర్. డస్ ద ప్రొవైడర్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ స్పెసిఫిక్ డీటెయిల్ ఫర్ ఏ కండిషన్? అంటే మనకి డాక్టర్ ఆర్ ప్రొవైడర్ స్పెసిఫిక్‌గా మనకి కండిషన్ గురించి చెప్పారా లేదా? ఇఫ్ యెస్ అనుకోండి. ఈస్ దేర్ ఏ స్పెసిఫిక్ కోడ్ ఫర్ ద స్పెసిఫిక్ కండిషన్? మనకి ఐసీడీ-10 ఆ కండిషన్ యొక్క స్పెసిఫిక్ కోడ్ ఉందా లేదా? ఓకే. ఉంది అనుకుంటే ఆ కోడ్‌ని రిపోర్ట్ చేయండి. ఫర్ సపోజ్ డాక్టర్ గాని మనకి మెన్షన్ చేయలేదనుకోండి. రిపోర్ట్ ద అన్‌స్పెసిఫైడ్ కోడ్ దట్ ఈస్ ఎన్ఓఎస్ కోడ్స్‌ని రిపోర్ట్ చేయండి. అండ్ మనకి అది బుక్‌లో లేదు. అంటే డాక్టర్ మెన్షన్ చేసిన స్పెసిఫిక్ కండిషన్ మనకి ఐసీడీ-10 లేకపోతే ఎన్ఈసీ కోడ్ అదర్ కోడ్‌ని మెన్షన్ చేయండి. 10th convention includes these note appears immediately under a three-character code title. This means all these terms are included in the main code. సింపుల్‌గా ఏం చెప్పాలంటే ఇంక్లూడ్ నోట్స్‌లో ఉన్న డిసీజెస్ అండ్ మనకి మెయిన్ టర్మ్‌లో ఉన్న డిసీజ్ సేమ్ అని అర్థం. వాటన్నిటికి ఒకటే కోడ్ అని వస్తుంది. సో, నేనిక్కడ మీకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ-10 ఎసెన్షియల్ ప్రైమరీ హైపర్‌టెన్షన్. సో, కింద చూడండి ఇంక్లూడ్ నోట్స్‌లో హై బ్లడ్ ప్రెషర్, హైపర్‌టెన్షన్ అని కొన్ని బ్రాకెట్స్‌లో కొన్ని టర్మ్స్ ఇచ్చారు. సో, మనకి డాక్టర్ హైపర్ టెన్షన్ అని మెన్షన్ చేసినా, హై బ్లడ్ ప్రెషర్ అని మెన్షన్ చేసినా గూడా ఒకటే. సో, మనకి ఐ-10 కోడే లీడ్ అవుతుంది అని అర్థం. సో, ప్రైమరీ హైపర్ టెన్షన్ అన్నా, హై బ్లడ్ ప్రెషర్ అన్నా సేమ్ అని అర్థం. సింపుల్‌గా చెప్పంటే దాని సినోనిమ్సే మనకి ఇంక్లూడ్ నోట్స్‌లో మెన్షన్ చేస్తారు. సో, మనము హై బ్లడ్ ప్రెషర్‌కి సెపరేట్ కోడ్, హైపర్ టెన్షన్‌కి సెపరేట్‌గా కోడ్ చేయబడలేదు. రెండిటికి ఒకటే కోడ్. 10th కన్వెన్షన్ వచ్చేసి ఎక్స్‌క్లూడ్ నోట్స్. మనకి ఐసీడీ-10 2 ఎక్స్‌క్లూడ్ నోట్స్ ఉంటాయండి. ఎక్స్‌క్లూడ్ 1 అండ్ ఎక్స్‌క్లూడ్ 2. Exclude 1 is equals to not coded here. The exclude code should never be used at the same time as the code above the exclude 1 note. సో, మనము exclude 1 కోడ్‌లో ఉన్న కోడ్‌ని, మెయిన్ టర్మ్‌లో ఉన్న కోడ్‌ని 2 ఎప్పటికీ కలిపి కోడ్ చేయకూడదండి రిపోర్ట్‌లో. And exclude 1 is used when two conditions cannot occur together, such as congenital form and acquired form of the same condition. ఫర్ సపోజ్ అసలు కంజైటల్ ఫార్మ్ అంటే ఏంటంటే, బై బర్త్ మనకి ఏదైనా డిసీజ్ లేదా డిసార్డర్ వస్తే దాన్ని మనం కంజైటల్ ఫార్మ్ అంటాం. అండ్ ఎక్వైర్డ్ ఫార్మ్ ఏంటంటే, మన లైఫ్ స్పాన్ టైంలో మధ్యలో ఎప్పుడైనా ఒక డిసీజ్ లేదా డిసార్డర్ వస్తే దాన్ని ఎక్వైర్డ్ ఫార్మ్ అంటాం. అండ్ సేమ్ కండిషన్ కంజైటల్ ఫార్మ్, ఎక్వైర్డ్ ఫార్మ్ మనకి సేమ్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బై బర్త్ డఫ్ ఉంది అని అనుకుందామండి. అండ్ మధ్యలో నాకెక్కడైనా డఫ్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? ఆల్రెడీ ఉంది కదా! సో, ఇది ఇంపాసిబుల్ ఫార్మే కదా! సో, అలాంటి ఒక సేమ్ కండిషన్ మనకి కంజైటల్ అండ్ ఎక్వైర్డ్ ఫార్మ్‌లో ఎక్కడా ఉండదు. సో, అలాంటి కోడ్స్‌ని మనం ఎప్పుడు కలిపి కోడ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ Q61.0 కంజైటల్ రీనల్ సిస్ట్ అన్‌స్పెసిఫైడ్, N21.8 సిస్ట్ ఆఫ్ కిడ్నీ ఎక్వైర్డ్. సో, ఈ 2 కోడ్స్‌ని మనం ఎప్పుడు కలిపి కోడ్ చేయకూడదు. నాట్ కోడెడ్ హియర్ అంటే అదే అండి. అసలు కోడ్ చేయకూడదు ఇక్కడ అని. ఇక్కడ నేను టాబులర్ లిస్ట్‌లో పిక్చర్‌ని యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. Q61 సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అండ్ ఎక్స్‌క్లూడ్ 1 నోట్ చూడండి అక్కడ. ఎక్వైర్డ్ సిస్ట్ ఆఫ్ కిడ్నీ N28.1 పోర్టేజ్ సిండ్రోమ్ Q60.6. సో, ఎప్పుడు మీరు కనుక Q61ని N28.1ని కనుక కలిపి కోడ్ చేస్తే అది మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో, ఎప్పుడు మనం అవి 2 కలిపి కోడ్ చేయకూడదు. సెపరేట్‌గా కోడ్ చేయాలి అనేది దీని మీనింగ్ అండి. ఐసీడీ-10 మనకి ఒక ఎక్సెప్షన్ కేస్ ఉందండి. ఎక్స్‌క్లూడ్ 1 డెఫినిషన్ మీద. అదేంటంటే మనకి 2 కండిషన్స్ అంటే సేమ్ కండిషన్స్ అన్‌రిలేటెడ్‌గా ఉంటే మనం అప్పుడు 2 కలిపి కోడ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్ F48.8 అదర్ సోమాటోఫార్మ్ డిసార్డర్. అంటే అసలు సోమాటోఫార్మ్ డిసార్డర్ ఏంటంటే ఒక మెంటల్ కండిషన్ అండి. మనకి హెడేక్‌గా ఉండడం అలా
సో అది ఒక కండిషన్. అండ్ కింద ఎక్స్‌క్లూడ్ 1 నోట్ చూడండి. స్లీప్ రిలేటెడ్ టీత్ గ్రైండింగ్ అంటే నిద్రలో మనకి పళ్ళు కొరికే అలవాటు. సో ఆ డిజార్డర్. సో ఇవి 2 కంప్లీట్‌గా డిఫరెంట్ కండిషన్స్. సో మనకి ఈ 2 కండిషన్స్‌ని మనం కలిపి కోడ్ చేయొచ్చండి. ఇదొక్కటే మనకి ఎక్స్‌క్లూడ్ 1 నోట్‌లో ఉన్న ఎక్సెప్షన్ కేస్. Exclude 2 is equals to not included here. When an exclude 2 note appears under a code, it is acceptable to use both the code and the exclude code together. We can code both here, that is two codes to be coded. Fully opposite to the exclude 1. సో మనము ఎక్స్క్లూడ్ 2 కింద ఉన్న నోట్ని అంటే ఆ కోడ్ని అండ్ మెయిన్ కోడ్ని కలిపి కోడ్ చేయొచ్చు అని ఎక్స్క్లూడ్ 2 యొక్క మీనింగ్ అండి. ఇది ఫుల్గా ఆపోజిట్గా ఉంటుంది ఎక్స్క్లూడ్ 1కి. మనం ఎక్స్క్లూడ్ 1లో ఏంటి 2 కలిపి కోడ్ చేయం, కానీ ఎక్స్క్లూడ్ 2లో ఏంటి 2 కోడ్స్ని కలిపి కోడ్ చేస్తాము అని అర్థం. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. I-26 పల్మనరీ ఎంబాలిజం. ఇక్కడ మీరు కింద చూడండి ఎక్స్క్లూడ్ 2 నోట్స్ ఉన్నాయి. క్రానిక్ పల్మనరీ ఎంబాలిజం. సో ఇప్పుడు I-26ని I-27.82ని మనం కలిపి కోడ్ చేయొచ్చండి ఒకే రిపోర్ట్లో. అదే మనకి ఎక్స్క్లూడ్ 2 నోట్. సో ఫైనల్ సమ్మరీ ఏంటంటే ఎక్స్క్లూడ్ 1లో మనకి ఒక డాక్యుమెంట్లో సేమ్ డిసీజ్ అంటే మెయిన్ టర్మ్లో ఉన్న కోడ్ అండ్ ఎక్స్క్లూడ్ 1 నోట్లో ఉన్న కోడ్ని కలిపి కోడ్ చేయకూడదు. అదే ఎక్స్క్లూడ్ 2కి వచ్చేసరికి మెయిన్ టర్మ్లో ఉన్న కోడ్ని ఎక్స్క్లూడ్ 2లో ఉన్న కోడ్ని కలిపి కోడ్ చేయొచ్చు. ఎక్స్క్లూడ్ 1లో చేయకూడదు 2 కోడ్స్ని కలిపి, బట్ ఎక్స్క్లూడ్ 2లో రెండింటిని కలిపి చేయొచ్చు. ఇదండి సమ్మరీ.